వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం విభజన చట్టాలకు సంబంధించి ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పాషం యాదగిరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విభజన చట్టాల గురించి అంటే ఎట్లా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా దాని మీద స్పందిస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే విభజన చట్టాల గురించి గతం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మరి దాన్ని? విభజన చట్టాలు ఒకటి మొత్తం చట్టమే తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది, ఆంధ్రాకు అనుకూలంగా ఉంది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న అంశాలు కూడా అమలైతలేవు, ఆంధ్రాకు అనుకూలంగా ఉన్న అంశాలే అమలవుతున్నాయి. ఉదాహరణకు పోలవరం ఉంది, పోలవరం విభజన చట్టంలో లేదు. నిజమైన చట్టంలో తెలంగాణకు నిధులు రావాలి, ఏది రాలేదు. తెలంగాణలో మొత్తం విధ్వంసమైంది, ఏది రాలేదు. అసలు నీళ్ళది రావాలి, కరెంటుది కూడా. కరెంటు తెలంగాణలో బొగ్గు తయారవుతుంది, ఆ నీరు కరెంట్ అంతా తయారై ఆంధ్రాకు పోవాలి. ఆంధ్రాలో అటువంటివి లేవు కదా. ఏమవుతుంది, కరెంటు కోసం బొగ్గు గనులు పెడితే బొగ్గల్లో ఊర్లన్నీ పోయేటి ఎవరు తెలంగాణలో పోతాయి, ఊర్లన్నీ పోతాయి. వాళ్ళకి నష్టపరిహారం కూడా రాదు, అప్పుడు రాదు, ఇప్పుడు రాదు, ఎప్పుడు రాదు. ఒకటి. రెండవది నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి. నీళ్ళన్నీ ఆంధ్రాకే పారేటట్టు చేశారు, నిధులు ఆంధ్రాకే పారేటట్టు, నియామకాలు కూడా ఆంధ్రాకే పోయేటట్టుగా చేసిండ్రు. 10 ఏళ్ళుగా ఇంకా వాళ్ళది అధికారం నడుస్తున్నది, తెలంగాణలో ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చినాక చంద్రబాబు నాయుడు శిష్యులే వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తొత్తులే పరిపాలన చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళా వాళ్ళందరూ ఆందోళన మెచ్చుకుంటున్నారు, తెలంగాణలో తిడుతున్నారు. తెలంగాణలోకి తెలివి లేదు, తెలంగాణలోకి తెలుగు రాదు, తెలంగాణలో వ్యవసాయం తెలియదు అని ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇప్పుడు చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దాన్ని మన ముఖ్యమంత్రి ఖండించాడు. ఖండించకపోతే ఆయన 18 గంటలు పనిచేస్తాడు, మహామేధావి అని మెచ్చుకుంటాడు. వాడేమో తిడుతుంటాడు, వీడేమో మెచ్చుకుంటాడు. అది ఏమవుతుంది, వాడు దూషిస్తుంటే ఇది భూషిస్తుంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది ఇది? అందుకనే తెలంగాణ వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే నోట్ ఫర్ ఓట్ కేసులో చంద్రబాబు నాయుడు A1 అక్యూజ్డ్ 1, అదే రేవంత్ రెడ్డి A2. అక్కడ A1 అక్కడ ఒక ముద్దాయి ముఖ్యమంత్రి, ఇక్కడ ఒక ముద్దాయి. నోట్ ఫర్ ఓట్ కేసులో జైలుకు పోయిన వాళ్ళే కదా వీళ్ళంతా, దొంగ పనులు చేసిన వాళ్ళే కదా. నేరస్తుల చేతుల్లో ఆంధ్ర తెలంగాణ మగ్గిపోతున్నది. మొన్న కూడా మన ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొన్న కూడా వీళ్ళిద్దరూ కూడా సమీక్ష మీటింగ్ పెట్టుకుని ఏదైతే విభజన చట్టాల గురించి నీళ్లు మాకెట్లా మీకెట్లా అనే అంశం మీద వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలు కూడా తిరిగి అడిగినట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలా? మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ విభజన చట్టాల గురించే వీళ్ళ డిస్కషనా, లేదంటే మళ్ళీ కలిసిపోయే డిస్కషనా, ఎట్లా చూడాలి? కలిసిపోవడానికే కుట్ర చేస్తున్నారు, మళ్ళీ కలపాలనే. ఆ విభజన చట్టం రద్దు చేయాలి, మళ్ళీ కలిపేయాలి. అసలు నిజానికి తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు 56లో కలిసినప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అడగాలి మీకు ఇష్టమేనా అని, మెజారిటీ ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు ఒపీనియన్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకున్నాక దాన్ని మళ్ళీ వమ్ము చేసే పని చేస్తున్నారు. సో ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో అందరూ కొనేస్తారు వాళ్ళు. ఒకటి. తెలంగాణ వాళ్ళు 1/3 అయితే ఆంధ్ర వాళ్ళు 2/3 ఉన్నారు. మెజారిటీ వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి చట్టాలన్నీ. అదే జరిగినాయి. తెలంగాణ అసెంబ్లీలో ఒక్క చట్టం తెలంగాణకు సంబంధించిన అమలు కాలే. 6 పాయింట్ ఫార్ములా అమలు కాలే. తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలే. ఎందుకు అమలు కాలేదంటే వాళ్ళు 2/3 ఉండ్రి, తెలంగాణలో 1/3 ఉండ్రి. ఆ డబ్బులతో అందరూ కొనేయగలుగుతారు, వాళ్ళు తెలంగాణలో కొనేయలేరు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక కూడా అదే పరిస్థితి జరుగుతున్నది. ఢిల్లీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అమ్ముడుపోతున్నారు. వాళ్ళు ఏది గట్టిగా మాట్లాడతలేరు. తెలంగాణ ప్రజలు కళ్ళెర్ర చేస్తున్నారు. ఢిల్లీ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఆంధ్ర వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ప్రజల మధ్య ఏ వైషమ్యాలు లేవు. ఆంధ్ర ప్రజలు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఈ దొంగల వల్లనే. అక్కడ పరిపాలన చేసేటోళ్ళే ఆంధ్రలో ఆదివాసులను అణిచేస్తున్నారు, దళితులను అణిచేస్తున్నారు, ఆంధ్ర బీసీలను అణిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదే పని చేస్తాడు. ఎవరిని నయంను సృష్టించినట్టు చంద్రబాబు నాయుడే కదా, దొంగ పనులను చేసినట్టు చంద్రబాబు నాయుడే కదా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ మీద మళ్ళీ రుద్దుతానంటే జనం ఎందుకు ఊరుకుంటారు? రేవంత్ రెడ్డి ఎన్నడూ పోరాటం చేయాలని తెలంగాణ మీద రైఫిలే లేపినాడు. ఆయన రైఫిల్ రెడ్డి, మొన్నటిదాకా రైఫిల్ రెడ్డి, ఇప్పుడు మైఫిల్ రెడ్డి అయిండు. మైఫిల్లో కూర్చున్నాడు. ప్యాలెస్, మైఫిల్ అంటే ప్యాలెస్, కూర్చొని అనుభవిస్తున్నాడు. మైఫిల్ అంటే మా పాఠశాలను కూడా అర్థం, అది అందులో కూర్చున్నాడు. ఏమైనా సరే తెలంగాణ వాళ్ళు కళ్ళెర్ర చేస్తున్నారు, లాఠీ లేపుతున్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుండమని హెచ్చరిక చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.